హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు సకీర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం అనేది సహజంగానే తెలంగాణలో ఆసక్తిని రేపింది. అలాగే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు, చర్చలు వగైరా వగైరా చాలా వదంతులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఏం జరిగి ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉండొచ్చు? బయటకు వచ్చి మీడియాతో ఆయనతో పాటు వెళ్ళిన ఎమ్మెల్యే పద్మారావు కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళు మీడియాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ప్రోటోకాల్ సంబంధించిన ఇష్యూస్, అలాగే సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు సంబంధించిన ఇష్యూస్, వీటి గురించి మాట్లాడినట్టుగా మాత్రమే మీడియాకు సమాచారం ఉంది. అయితే ఈ అంశాలకు సంబంధించిందే అయితే అరగంటకు పైగా ఏం మాట్లాడి ఉండొచ్చు అన్న దానిపైన ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇక మన శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే హరీష్ రావు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన చెలరేగిపోయారు, ప్రభుత్వం పైన చెలరేగారు. ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఊచకొత్త కోసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మీడియా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేను ఒకసారి చెప్తాను. వాళ్ళు ఏం రాస్తూ పోయారంటే, సచిన్ టెండూల్కర్ లాగా స్టేట్ కవర్ 6 అంటాం కదా, స్టేట్ కవర్ 6 కొట్టాడని, అలాగే సౌరవ్ గంగూలీ లాగా ఆయన మన 6 కొట్టాడని, తర్వాత ఇంకెవరు ధోని లాగా చెలరేగి మొత్తం అంటే అసెంబ్లీ అనే మైదానంలో హరీష్ రావు 1 మ్యాన్ షో చేశాడని పెద్ద ఎత్తున ఇట్లా ధోని అండ్ విరాట్ కోహ్లీ అండ్ సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వీళ్ళందరినీ కూడా హరీష్ రావుతో పోల్చుతూ అధికార పక్షాన్ని 360 డిగ్రీస్ అసెంబ్లీ అనే ఒక మైదానంలో దాదాపు 2 గంటల పాటు అసెంబ్లీ టైగర్ తన్నీరు హరీష్ రావు ఊచకోత కోసినట్టుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగిన, అట్లాగే హరీష్ రావు ప్రసంగం ముగిసిన కొద్ది గంటల తర్వాతే ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్లో ఆయనను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్తో పాటు హరీష్ రావు కూడా వెళ్ళి కలిశారు. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, హరీష్ రావు, రేవంత్ రెడ్డి 2 వేరువేరు పార్టీల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు పూర్వాశ్రమంలో కలిసి పనిచేసిన వాళ్ళే. మొదట్లో టీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి కొంతకాలం పనిచేసిన సమయంలో ఆయనకు హరీష్ రావుతో ర్యాపో ఉంది. అయితే నేను ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్య ఏదో రహస్య మంత్రాలు జరిగాయని కానీ, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రాజీ కుదిరిందని కానీ, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ప్యాచప్ అయినట్టుగా కానీ నేను అనడం లేదు, అటువంటి విమర్శలు చేయడం లేదు. కానీ ప్రత్యర్థి పార్టీ అంటే అధికార పార్టీని గడగడలాడిస్తున్న వ్యక్తిగా ముద్రపడిన హరీష్ రావు రేవంత్ రెడ్డితో, ముఖ్యమంత్రితో అరగంటకు పైగా ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. దీంట్లో రకరకాల ఊహాగానాలకు ఆస్కారం కలుగుతోంది. ఇందులో ప్రధానంగా ఒకటి బయటకు వస్తుంది ఏమిటంటే, సంవాట్ అంటే మేము కొంత ఎట్లా అంటే ఏ రకమైన అటాక్ చేస్తున్నాము అంటే, కాంగ్రెస్ పార్టీ ఎట్లా విఫలమవుతోంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఎట్లా అప్రతిష్టను మూట కట్టుకుంటోంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ రేపు గ్యారంటీగా దెబ్బతినే అవకాశం ఉంది అన్నట్టుగా హరీష్ రావు చెప్పాడనో, లేకపోతే మేమేం చేస్తాము, ఎన్నికల నాటికి మా వ్యూహరచన ఏమిటో, మా కార్యాచరణ ఏమిటో మాకు తెలుసని రేవంత్ రెడ్డి ఆయనకి చెప్పినట్టుగాను ఇట్లా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఒక 2 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన 2 ముఖ్యులు బీఆర్ఎస్ పార్టీలో మీకు అంటే మనకు కనిపించే వ్యక్తుల్లో, నాయకుల్లో కేసీఆర్ తర్వాత నంబర్ 2 కేటీఆర్ అనుకుంటే, నంబర్ 3 హరీష్ రావు ఉన్నారు, నంబర్ 4గా కవిత ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే చెబుతున్న మాట. ఇది నేను ఇస్తున్న నంబర్స్ కాదు. సో హరీష్ రావు ఏదైతే కీలకమైన వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా కానీ,
అధికార పార్టీని ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా సమావేశాల్లో కానీ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి సబ్జెక్టుల వారీగా ఎట్లా అటాక్ చేస్తూ వస్తున్నారనే విషయంలో కూడా హరీష్ రావుకు క్రెడిబిలిటీ ఆ పార్టీలో ఉంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు కలిసి ఉండొచ్చు అనే దానికి సంబంధించి చాలా నేను ఇంత చెప్పినట్టుగానే వదంతులు ఇవన్నీ వస్తున్నాయి. అయితే నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ పర్మిషన్ లేకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు హైకమాండ్ అనండి, లేకుంటే కమాండర్ ఇన్ చీఫ్ అంటాం కదా మామూలుగా, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? కేసీఆర్. సో కేసీఆర్కు తెలియకుండా, అంటే కేసీఆర్కు సమాచారం లేకుండా రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలుస్తారని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కలవడానికి ముందే కేసీఆర్ నుంచి అనుమతి అని నేను అనట్లేదు, కానీ కనీసం సమాచారం, సో నేను ఫలానా ఇష్యూస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవదలుచుకున్నా అని చెప్పి కలిసినట్టుగా కూడా నాకు అనిపిస్తోంది. వితౌట్ కేసీఆర్ నోటీస్ హరీష్ రావు స్వతంత్రంగా ఇటువంటి వ్యవహారాలు చేసే అవకాశం లేదు. అయితే హరీష్ రావు దగ్గర ఇంకొక ట్రిక్ కూడా ఉంది. అప్పుడప్పుడు ఇట్లాంటి ఝలకులు ఇస్తే తప్ప తనకు పార్టీలో ఒక ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం లేదనే కూడా ఆయన అనుకుంటూ ఉండొచ్చు. అందువల్ల అటువంటి ట్రిక్ను ఆయన ప్రయోగించే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.